ఇప్పుడు మన దేశంలో ఇంతమంది క్రైస్తవులు ఉండడానికి కారణం ఒకానొకప్పుడు వాళ్ళంతా హిందువులే. అంటే అప్పుడు ఏంటంటే అంటరానితనం, లేకపోతే అంటే తక్కువ వర్గం వాళ్ళు, గుడి లోపలికి అనుమతి లేదు. అంటే వాళ్ళు దేవుడికి మొక్కుకోవాలన్నా ఈ అగ్రకులాల పర్మిషన్ వాళ్ళు అడ్డుకోవడం. సో ఇదంతా జరిగేసరికి వాళ్ళు క్రైస్తవ మతంలోకి వెళ్ళిండ్రు అని అంటారు. వాస్తవమేనా అండి? అంటే ఇది కేవలము చాలా పచ్చి అబద్ధం ఇది. ఇప్పుడు కులాలు ఎలా విడిపోయాయి అంటే ఎలా విడిపోయినాయి, వృత్తిపరంగా విడిపోయినాయి. మీరు మంగళ వాళ్ళు అప్పుడు కరెన్సీ లేదు కదా. కరెన్సీ లేని సమయంలో ఇప్పుడు మీరు రైస్ పండించారనుకోండి, మీరు రైస్ నాకు ఇస్తే నేను కూరగాయలు మీకు ఇవ్వాలి. అట్లాగా ఇచ్చి పుచ్చుకునే పద్ధతి ఉంటుంది. అమ్ముకునే పద్ధతి అప్పట్లో లేదు. కరెన్సీ అనేది వాడుకలో లేదు. అంటే గవర్నమెంట్ దగ్గర ఉంది కానీ జనాల దగ్గర లేదు. ఇప్పుడు వీళ్ళు కూరగాయలు పండించారు, వీళ్ళు కుమ్మరి కుండలు చేసేవాళ్ళు కుమ్మరులు, చేపలు పట్టేవాళ్ళు మత్స్యకారులు, బట్టలు ఉతికే వాళ్ళు చాకలి వాళ్ళు, ఇలాగ వృత్తిపరంగా విడిపోయినాయి. సో ఈ గుడికి రానివ్వలేదు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుల వృత్తి అంటూ లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వయసు వచ్చి తిని పండుకొని ఖాళీగా ఉంటున్నాను అనుకో, మా అమ్మ మా నాన్న ఇంటి నుంచి గంటేస్తారు, పని చేసుకొని బతుకుపోరా అంటారు. అంటే దానికి ప్రేమ లేదని కాదు, బాధ్యత తెలియాలి అని చెప్పేసి. అలాగా ఆ కుల వృత్తి ఏది ఎంచుకోకపోవడము, ఖాళీగా తిని పండుకున్న లాంటి కొంతమంది ఎవరైతున్నారో వాళ్ళని గుడికి రానివ్వలేదని చెప్పేసి అప్పట్లో జరిగింది ఇది. కానీ ఇప్పుడు కరెన్సీ వాడుకలోకి వచ్చింది. ఇప్పుడు కులంతో సంబంధం లేకుండా అందరూ అన్ని రకాల వృత్తులు చేస్తున్నారు. ఇప్పుడు లేదది. ఇప్పుడు నేను ఎస్సీ మాలాకు చెందినమని నేను గుడికి వెళ్ళడం కాదు, ఒక గుడి ఓపెనింగ్ నన్ను ప్రత్యేకంగా గెస్ట్ గా ఇన్వైట్ చేశారు. సార్ మీరు మా గుడికి రండి, మా గుడి వాళ్ళు పెద్ద బ్రాహ్మణులు అన్నమాట. ఇప్పుడు హిందుత్వంలో ఉండేది పుట్టిన ప్రతి ఒక్కరు కూడా హిందుత్వ ఒక ఫిలాసఫీ కాదు, ఒక యూనివర్సల్ ఫిలాసఫీ లా చెప్తున్నాను. పుట్టిన ప్రతి ఒక్కరు కూడా క్షూద్రులే. వాళ్ళు బ్రాహ్మణ క్షూద్ర క్షత్రియ వైశ్య అంటారు. పుట్టిన ప్రతి ఒక్కరు కూడా క్షూద్రులే. వాళ్ళు ఎంచుకున్న వృత్తులను బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ను బట్టి ఇప్పుడు ఆయా వృత్తుల్లోకి వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు జ్ఞానం పంచే, ఇప్పుడు నేను నాలెడ్జ్ని షేర్ చేస్తాను. నేను ఒక బ్రాహ్మణకు చెందిన వాడిగా అవుతాను. ధైర్య సాహసాలు చేస్తాను. క్షత్రియ రాజవంశంలోకి వెళ్తుంటారు. ఇప్పుడు అతను ఇంకా ఇప్పటికీ కొంచెం తక్కువ పనులు చేస్తున్నారు, వాళ్ళు క్షుద్రుల్లోకి వెళ్తారు. సో వాళ్ళు బిజినెస్ వ్యాపార రంగంలో బాగా ఉంది, వాళ్ళు వైశ్యాల్లోకి వెళ్తారు. అంటే పుట్టిన ప్రతి ఒక్కరు కూడా క్షుద్రులే. వాళ్ళు పెంచుకున్నటువంటి వృత్తుల బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి టాలెంట్ బట్టి ఆయా వర్ణాల్లోకి వెళ్తారు అని చెప్పేసి ఇలా బ్రాహ్మణులు కాలం నుంచి క్షుద్రులు, కులం తక్కువ వాళ్ళు బ్రాహ్మణుల పాదాల నుంచి పుట్టారని చెప్పేసి ఇదంతా కూడా ఈ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారు. ఇదంతా వాళ్ళు బ్రిటిష్ వాళ్ళే తీసుకొచ్చారు. ఇదంతా అప్పట్లో లేదు, అందరూ కలిసిమెలిసి ఉండేవాళ్ళు. వాళ్ళు తీసుకొచ్చి మిమ్మల్ని గుడికి రానివ్వలేదు కదా, మేము రాణిస్తామని చెప్పేసి చర్చిలు కట్టి ఇలా మతం మార్చడానికి వీళ్ళు వేసినటువంటి స్కెచెస్ అనమాట. ఇది ప్రూఫ్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళల్లో వీళ్ళందరూ, ఈ పాస్టర్లు అందరూ కూడా ఆ బ్రిటిష్ నుంచి సంతతి. వీళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎవరు కూడా అసలు ఆ బ్రిటిష్ ఆస్తులను వ్యతిరేకించినట్టు వాళ్ళు తప్పు ఏమన్నారు. ఇప్పుడు మీరు చూడండి, ఏ చర్చిలోనైనా కానీ ఎప్పుడైనా మన దేశం కోసం పోరాడినటువంటి భగత్ సింగ్ నుంచి గొప్పగా చెప్తారా? చెప్పరు కదా. అల్లూరి సీతారామరాజు నుంచి ప్రొడుగు చెప్తారా? ఉండదు కదా. ఎప్పుడు యేసు 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 భజన, వాళ్ళు యేసు తప్పేరు. కానీ మన హిందుత్వంలో మన దేశం కోసము మునులు, ఋషులు, యోగులు జ్ఞానాన్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఎందరో మహానుభావులు ఉన్నారు. యుగానికి ఒకరు పుట్టారు, కాలానికి ఒకరు పుట్టారు. వాళ్ళ చరిత్ర మనం తెలుసుకునే కొద్దీ మన ఆశ్చర్యానికి లోనైపోతాము. మన దేశంలో ఉన్న ఎన్నో అద్భుతమైనటువంటి సుందరమైన టెంపుల్స్ ఎలా కట్టారో ఈరోజు ప్రపంచంలో ఒక పెద్ద మిస్టరీ. టన్నుల బరువు ఉన్నటువంటి ఎంతో పిల్లర్స్ 20-30 అడుగుల హైట్కి వెళ్ళి కట్టారు. నిజమే అండి, వాస్తవమే. ఇప్పుడు మీరు అన్నట్టు ఇప్పుడు శ్రీకృష్ణుడు ఆనాడు రాజ్యాన్ని పరిపాలించాడు అనే దానికి సాక్ష్యము ఇప్పుడు మనకి సముద్రంలో ఉన్నటువంటి ద్వారకా నగరం. ఇప్పుడు ఆనాడు రామాయణం జరిగిందనడానికి సాక్ష్యం రామసేతు. అంటే ఎన్నో ఉన్నాయి ఈ విధంగా. అంటే ప్రతిదానికి ఒక సాక్ష్యం అనేది ఉంది. బట్ ఇప్పుడు అంటే ఉంది, నిజంగానే యేసు ప్రభు ఉన్నాడు, అదంతా ఓకే. బట్ మనకి ఉన్నటువంటి సాక్ష్యాలు ఇవన్నీ అంటే అసలు ఏం చెప్పిండు? అసలు ఈ పరలోకాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చాడు కదా, వచ్చిండు, ఏం చేసిండు అని నాకు తెలిసండి. ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు ఈ పాస్టర్స్ కూడా మీరు విధంగా నమ్మితే డైరెక్ట్ స్వర్గలోకానికి వెళ్తారు. ఎందుకు ఎప్పుడో చచ్చిపోయి అది ఏ లోకానికి పోతారో తెలియదు, అసలు ఆత్మ ఏమైతుందో కూడా తెలియదు దానికి. స్వర్గం నరకం అంటే దాని గురించి ఇప్పటి నుంచే ప్రజలు అంతా ప్రేరేపించడానికి ఏంటిది అసలు? వీళ్ళు చర్చలో చెప్పేది 4: నరకం, రక్తం, పాపం, గొర్రె. అంటే
మీకు చచ్చిపోతే మరో జీవితం ఉంది కదా, ఇది చంచలత్వ మనిషి జీవితం నీటి బుడగ వంటిదే, మనం ఎన్ని రోజులు ఈ భూమి మీద ఉంటాం అనగానే అవును కదా, కరెక్టే కదా, ఏదో రోజు పోతాం కదా, కానీ పోతాము, కానీ పరలోకంలో నీకు సీటు రిజర్వేషన్ కావాలంటే ఇప్పుడు మీరు బాప్టిజం తీసుకొని చర్చికి రండి అని. అంటే అది అందరికీ ఈజీగా నమ్మేస్తారు కదా, ఇప్పుడు ఫ్రీగా పరలోకం అంతే ఈజీగా నమ్మేస్తారు. కానీ పరలోకం ఏంటి అసలు, ఆ నరకం ఏంటి? నేను ఒక వీడియో చూసిన ప్రవీణ్ గారు, అది అంటే క్రిస్టియన్ ఛానల్ అన్నమాట. ఆమె వైట్ శారీ కట్టుకుంది, అది మొత్తం గ్రాఫిక్స్ అన్నమాట. చూస్తున్నారుగా నా చుట్టుపక్కల స్వర్గలోకం అది ఇదని అదంతా చూపిస్తుంది. అదే బిల్డింగ్, నార్మల్ బిల్డింగ్ అది. సో మీరు గ్రాఫిక్స్, అది గ్రాఫిక్స్ క్లియర్ కట్ గా అనిపిస్తుంది, తెలుస్తుంది మనకి. ఆ ప్రజలు మాత్రం నిజంగానే అది స్వర్గలోకం, ఆమె ఓ దేవదూత అన్నట్టు వీళ్ళు నమ్ముతున్నారు. అరే అంత అమాయకంగా ఎట్లున్నారు ప్రజలు కూడా అసలు. సైకలాజికల్ పేషెంట్స్ వాళ్ళందరినీ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్లి ట్రీట్మెంట్ ఇప్పించాలి. వాళ్ళు మనుషుల మధ్య తిరగడం చాలా ప్రమాదకరం. ఆమె పేరు ఏంటంటే మరియమ్మ, ఆమె ఖమ్మం జిల్లాలో ఆమె మేరీ రత్నం. వాళ్ళ మొగుడు కూడా, నేను వాళ్ళ మీద ఫోన్ చేసి స్టింగ్ ఆపరేషన్ చేశాను అనమాట. ఆమె ఆ చర్చిలో ఉండే వాళ్ళందరూ ఇది నమ్ముతున్నారు అని అంటే, వాళ్ళు బయట ప్రపంచంలో మనతో పాటు తిరుగుతున్నారంటే ఇది చాలా ప్రమాదకరం. వాళ్ళందరినీ ఇప్పుడు ఆమె చర్చి మొత్తం కుప్పకూలిపోయింది, మొన్న వరదలు వచ్చి మొత్తం నీటికి మొత్తం కొట్టుకుపోయింది. అప్పుడు ఏం బీగుతున్నాడంట ఈమె, ఒకరోజు కాదు అర్ధరాత్రి అయిందంటే డైరెక్ట్ పరలోకంకి వెళ్ళి వస్తుంది. యేసు ప్రభుతో డైరెక్ట్ ఫోన్ కాంటాక్ట్లో ఉంటుంది. డైరెక్ట్ మాట్లాడేసి నేను పైకి వెళ్ళాను, పరలోకంకి వెళ్ళి వచ్చాను, ఇటు ఎగురుతూ ఉంటుంది, చూసి వచ్చాను అంటుంటుంది. మరి చర్చి నీళ్ళు మొత్తం కొట్టుకుపోయింది కదా, అప్పుడు ఎవరిది పీకుతున్నాడు? నేను ఓపెన్గా మాట్లాడుతున్నా. అప్పుడు పరలోకంకి వెళ్ళి వచ్చావమ్మా, నీ చర్చి ఒక వారం రోజుల్లో ఇట్లా వరదలు వచ్చి కొట్టుకుపోతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పా. అందులో మ్యూజిక్ గిటార్లు పోయినాయంట, సౌండ్ సిస్టమ్ పోయినాయంట, అన్నీ పోయినాయని చెప్పేసి నంగనాచి దొంగ ఏడుస్తుంది ఆమె మహానటి మేరీ రత్నం. నేను అంటున్నాను. కానీ ఇప్పుడు బయట దేశాలలో, ఇప్పుడు మన దేశంలో చాలా జరుగుతాయండి ఇట్లాంటి క్రైస్తవ సభలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ఒక పాస్టర్ రావడం, నీళ్లు చల్లగానే ఆమె కడుపు నొప్పి తగ్గిపోతుంది, వాళ్ళ పక్షవాతం పోతుంది. అంటే చాలా చిన్న చిన్న ఏజ్ అమ్మాయిలు కూడా సేమ్ ఇక్కడ ఏ విధంగా అయితే ఈ సభలో యాక్టింగ్ చేసిందో సేమ్ మళ్ళీ ఇంకో సభలో ఇంకో రకంగా యాక్టింగ్ చేస్తూ ఉంటారు. అది యాక్టింగ్ అని చాలా ఇప్పుడు మనకి వీడియోస్ ఎక్కువైపోయినాయి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్కువైపోయినాయి, ఇవన్నీ మనకి బహిర్గతం అయిపోయినాయి. అంటే బయట దేశాల్లో కూడా ఈ విధంగా జరుగుతాయా? బయట దేశంలో మరి ఇంత దారుణంగా జరిగాయండి, మన దగ్గరనే ఎక్కువ జరుగుతూ ఉంటాయి. ఇదే చెప్తున్నా కదా, గవర్నమెంట్ ఫెయిల్. ఈ గవర్నమెంట్, ఈ సిస్టమ్, ఈ డిపార్ట్మెంట్ పట్టించుకోవట్లేదు కాబట్టి, వీక్ గా ఉన్నారు కాబట్టి వాళ్ళంతా బహిరంగంగా ఫ్రాడ్ చేస్తున్నారు. ఇప్పుడు మానవ హక్కుల సంఘం ఉంది కదా, ఇప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారు కదా, అరే ఇలా అప్పటికప్పుడు టచ్ అంటే వీళ్ళు ఎలా లేచి పరిగెత్తుతారా ఆలోచించి వీళ్ళు యాక్షన్ తీసుకోవాలి కదా. సుమోటోగా కేసు బుక్ చేయొచ్చు కదా, వాళ్ళకు చేతిలో పవర్ ఉంది కదా. వాళ్ళ చేతగాని తనమే వీళ్ళ ధైర్యం. నేను పబ్లిక్ చెప్తున్నా, అది ఏ గవర్నమెంట్ అయినా కానీ, ఇప్పుడున్న ప్రెసెంట్ గవర్నమెంట్ కావచ్చు, అంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ కావచ్చు, వీళ్ళ ఫ్రాడ్స్ ఎప్పటి నుంచి చేస్తున్నారో తెలియదు. వీళ్ళు ఆ ధైర్యమే వాళ్ళది. అరే వాళ్ళు గవర్నమెంట్, ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఫస్ట్ ఒకటి మీద యాక్షన్ తీసుకున్నారు అనుకోండి, ఇంకోసారి ఇట్లాంటి డ్రామాలు జరుగుతాయా? భయపడతారు కదా, భయం ఉంటుంది కదా. కానీ అసలు యాక్షన్ తీసుకోకపోవడం వల్ల, పట్టించుకోకపోవడం వల్ల, నాకు తెలిసి వాళ్ళు గాఢ ముద్దు నిద్రలో ఉండటం వల్ల, నేను అదే అడుగుతున్నాను, నాకు ప్లీజ్ దయచేసి ఏదో ఒక నియోజకవర్గంలో ఇండిపెండెంట్ గా నన్ను ఏదైనా గెలిపించి ఒక చేతి నాకు పవర్ ఇస్తే, ఏదో అంటే నేను అయితే వయసులో చాలా చిన్నవాడిని, పొలిటికల్ గా నాకు అంత అనుభవం ఏది లేకపోవచ్చు, బట్ భవిష్యత్తులో ఏదో రోజు నాకు ఏమనిపిస్తుంది అంటే అసలు ఈ పవర్ నాకు ఒక్కసారి నాకు కావాలి. ఏదో ఒక ఇప్పుడు ఈ విధంగా మాట్లాడితే ఇప్పటికే మీ మీద ఎన్నో విమర్శలు ఉన్నాయండి, చాలా విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు దగ్గర 2 తెలుగు రాష్ట్రాలలో కలిపి 25 లక్షల మంది ఎంతమంది పాస్టర్లు ఉన్నారండి? తెలుగు రాష్ట్రాల్లో 2 లక్షల మంది పాస్టర్లు, 1 లక్ష మంది ఇవాంజలిస్టులు ఉన్నారు. దేశవ్యాప్తంగా 20 నుంచి 25 లక్షల. దేశవ్యాప్తంగా వాళ్ళందరికీ మీరు ఒక్కరు ఎదురుగా వెళ్తున్నారు. సో సరే ప్రవీణ్ ఏదో సాధించబోతున్నాడు, ఏదో అని మీకు కొంచెం మీ వెనుక అంటే చిన్నగా స్టార్ట్ అవుతున్నారు. మళ్ళీ మీరు ఆలోపే నన్ను గెలిపించండి, నేను రాజకీయాల్లోకి వస్తానంటే మళ్ళీ మీ డైవర్షన్ అనేది వేరే అయిపోతుంది కదా. ఇప్పుడు ఈ పవర్ లో ఉన్న వాళ్ళు ఈ పనులు చేయలేకపోతున్నారు. వాళ్ళకు ఒక పవర్ ఉంది, ఒక ఎమ్మెల్యే అనుకోండి, అతనికి ఒక ఏరియాకి వెళ్తున్నారంటే అక్కడ ఉన్న పోలీస్ స్టేషన్ వాళ్ళు అలర్ట్ అవుతారు కదా, వస్తున్నారు పలానా గ్రామానికి ఎమ్మెల్యే అని చెప్పేసి. సో అతను ఒక చెప్పేది, ఇప్పుడు భవ్యశ్రీ పాప చనిపోయింది,
అక్కడ వెళ్ళేసి ఇక్కడ ఎలా చనిపోయింది, ఇది సొమ్ము, అసలు ఏ చట్టంలో ఏ సెక్షన్ కింద మనకి వాళ్ళ పేరెంట్స్ ఉన్న సంబంధం లేకుండా ఏ రకంగా సెక్షన్ కింద బుక్ చేయొచ్చు అని చెప్తే అతనికి ఒక పవర్ ఉంటుంది. ఆ పవర్ ఉంటే అతను ఏదైనా చేయగలుగుతాడు. సామాన్య మీరు ఒక్క అంశం మీద మీరు ఫైట్ చేస్తున్నారండి, కానీ నిజంగా రాజకీయాల్లోకి వచ్చి మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎమ్మెల్యే అయితే ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి సమాజంలో, చాలా రకాల సమస్యలు ఉన్నాయి, కానీ మీరు చూసేది ఇది ఒక్క కోణంలోనే మీరు చాలా గ్రిప్ ఉంది మీకు. నేను ఒక మాట చెప్తాను మేడం, సరే ఒక ప్రాంతానికి అయ్యాను అనుకోండి, ఆ ప్రాంతంలో రోడ్ల గురించి ఆలోచిస్తాను, చదువులేనటువంటి నిరుద్యోగుల గురించి కూడా ఆలోచిస్తాను, ఆ తర్వాత రైతుల సమస్యల గురించి కూడా ఆలోచిస్తాను, వాళ్ళ గిట్టుబాటు ధర గురించి కూడా ఆలోచిస్తాను. ఆ ప్రాంతాలలో నేను అసెంబ్లీ నా గురించి చెప్పట్లేదు మేడం, ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు కావాలి. ఇప్పుడు నాకు ఎమ్మెల్యేలకు పోటీ చేయాలనుకున్న వాళ్ళు ఎవరన్నా కానీ డిగ్రీ బీటెక్ క్వాలిఫికేషన్ ఉందా లేదా, ఓకే చదువుకున్న వాళ్ళని తీసుకోవాలని చెప్పేసి నేను ఈ సిస్టమ్లో ఇట్లాంటి ఒక మార్పు వస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు సమాజం గురించి ఎంతో కొంత ఆలోచిస్తారు. అదే ఇప్పుడు వచ్చేటోళ్ళు అందరూ అట్లా మీలా మాటలు చెప్పొచ్చు. నేను అడుగుతున్నాను, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నాకు ఒక్కసారి ఆ పవర్ ఏదన్నా అంటే ఇప్పుడు పొలిటికల్ లీడర్స్ కి కూడా ఎవరైనా సరే అండి, అంటే ఎక్కువ బలగం ఉండి కొంచెం పాపులారిటీ ఉన్న మాక్సిమం మనం చూస్తూనే ఉన్నాం. ఏమో చూద్దాం ఏమైతుందో మరి ఫ్యూచర్ లో. మరి ఓడిపోయిన సంగతి పక్కన పెట్టండి, ప్రయత్నం చేసింది కదా, గ్రేట్. అట్లాగా చేయాలని నా ఉద్దేశం. అంటే ఈ పవర్ ఉంటే నేనేం చట్టం మాత్రమే యూజ్ చేస్తా, ఇక్కడ ఈ ప్రాంతంలో జరుగుతుంది మీరేం చేస్తున్నారు పోలీసు వాళ్ళని అడుగుతా. ఇంకా నేను నిద్రపోను, 24 గంటలు ఇదే పని మీద ఉంటా. ఎక్కడన్నా ఏదైనా మత మార్పులు జరుగుతున్నాయి, మీరు ఎలా చేస్తున్నారు ప్రచారం, అక్కడికి వెళ్ళేసి ఆ హ్యూమన్ రైట్స్ వాళ్ళు మీరేం చేస్తున్నారు, మీ వర్క్ మీరు చేయాలి. ఒకదాని నుంచి ఇంకో దానికి పోతుంది. సరే ఇప్పుడు మీది ఈ విధంగా ఉన్నాయి. సరే మీరు అన్నట్టు నిజంగా అంటే ఇప్పుడు మనం లైవ్ లో చూస్తూనే ఉన్నాం నిజంగా క్రైస్తవ మతంలో ఎటువంటివి జరుగుతున్నాయి, ఏంటి, ఎన్ని మోసాలు జరుగుతున్నాయి. ఉదాహరణకి మనం ఒక ఇంటర్వ్యూ చేసినాం మన ఇద్దరం కలిసి, దాంట్లో నన్ను కూడా టార్గెట్ చేసుకొని కొన్ని క్రైస్తవ ఛానల్ నన్ను కూడా కొన్ని చేయడం జరిగింది. సో నేను కూడా అంటే సరే ఈ విధంగా ఉంది. ఖురాన్ గురించి, ఇప్పుడు ఖురాన్ గ్రంథం చదివిరా మీరు? ఏంటి మేడం? ఖురాన్ లేదు, ఖురాన్ చదవలేదు. అంటే అక్కడ కూడా కొంచెం లేడీస్ గురించి చాలా తక్కువగా రాసి ఉంటది ఖురాన్ లో అని ఉంది కదా. ఎక్స్ ముస్లిం ఛానల్లో నేను చూసాను. ఓకే, ఎక్స్ ముస్లిం ఛానల్లో చూసాను. సో ఇప్పుడైతే హిందూ గ్రంథాల మీద స్టడీ చేస్తున్నారు. నా ఉద్దేశం ఏంటంటే ఖురాన్ తీసుకొని మా ఖురాన్ నమ్మండి అని చెప్పేసి ముస్లింస్ ప్రచారానికి వచ్చారండి, అప్పుడు మనం అందులో తీసి చదవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదో చేసుకుంటూ ఉన్నారు అనుకోండి, అప్పుడు మనం వెళ్ళి అడగాల్సిన పని లేదు. కానీ ఇక్కడ బైబిల్ తీసుకొని హిందువుల కాడికి వచ్చి ప్రచారం చేస్తున్నారు కదా, కాబట్టి బైబిల్ గురించి చదవాల్సి బయటికి చెప్పాల్సిన అవకాశం వాళ్ళు ఇచ్చారు. సో ఇప్పుడు వీళ్ళలాగా ముస్లిమ్స్ అలా చేయట్లేదు. ఒకవేళ అలా చేయగలిస్తే వాళ్ళు చేసే ఉద్దేశం అయితే ఉంది, మార్చాలి ఇలా ఖురాన్ని తీసుకుని ముస్లింగా మార్చాలని చెప్పి ఉద్దేశం అయితే ఉంది. సో ఆ విషయాలలో నాకు అంత గ్రిప్ లేదు. ఫస్ట్ ఆ ముస్లిం మతానికి కానీ ఆ ముస్లిం సంబంధించిన ఖురాన్ కానీ నాకు అంత ఐడియా లేదు. సో దాని గురించి ఫైట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కేరళ కానీ చాలా చోట్ల ఎక్స్ ముస్లిం సంబంధించి ఒక యూనిటీ రెడీ అయింది. ఎక్స్ ముస్లిం దారాషిక్ అని చెప్పి మన తెలుగులో వస్తుంది, అట్లాగా రెడీ అయింది. కానీ ఎక్స్ క్రిస్టియన్ అనేది దేశవ్యాప్తంగా లేదు, మొత్తం మన తెలుగులో నాదే ఉంది. ఫైనల్గా మీ లక్ష్యం ఏంటి? ఫైనల్గా నా లక్ష్యం ఒకటే, అది ఎవరన్నా కానీ ఎవరు ఏ దేవుని నమ్ముకున్నా అది దైవ నమ్మకం అనేది మనశ్శాంతి కోసమే. అనవసరంగా మీరు ఈ క్రిస్టియానిటీ అంటే హిందువులకు అయితే చెప్పేది అయితే ఒకటే, బైబిల్ని మీరు పూర్తిగా పరిశీలించండి. ఎవరు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా వచ్చి మత మార్పిడి చేయొచ్చు. మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ మత మార్పిడిల పరంగా ఒక అవగాహన కలిగి ఉండండి. భవిష్యత్తులో ఇప్పుడు వీళ్ళు మతం మారట్లేదు కాబట్టి రాళ్లతో పట్టుకొని దాడులు చేసే వీడియోస్ కూడా వస్తున్నాయి. వీళ్ళు ఎంత నీచానికైనా దిగజారుతారు. సో వీళ్ళ కుయుక్తి నుంచి జాగ్రత్తగా ఉండండి. అన్నిటికంటే మన తల్లిదండ్రులు మించిన దైవం లేదు, మన ఇల్లే మన దేవాలయము. ఈ విషయంలో తెలుసుకోండి. అది ఏదైనా సరే, మనం ఎక్కడ గుడికి వెళ్ళినా, మసీదుకి వెళ్ళినా, చర్చికి వెళ్ళినా కేవలం మన మనశ్శాంతి కోసం మాత్రమే. అక్కడికి వెళ్ళి మన జీవితాన్ని మన డబ్బుని ఇచ్చి వేస్ట్ చేసుకోకుండా, వాళ్ళని నమ్మి మోసపోకుండా, అంతకన్నా ఇంపార్టెన్స్ మీ ఇంట్లోనే చూసుకోండి. నేను అదే చెప్తున్నాను. అంటే నాకు ఇప్పుడు ఫైనల్గా ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకు ఇప్పటిదాకా నాకు అర్థం కాలేదు. ఇప్పుడు మీరు బొట్టు పెట్టుకున్నారు, ఇంకా నేను హిందూ మతాన్ని పూర్తిగా స్వీకరించలే అంటున్నారు. అంటే మీరు క్రిస్టియన్ కాదు అని చెప్పుకోవడానికి బొట్టు పెట్టుకున్నారా? బొట్టు అనేది ఒక హిందూ మతానికి సంబంధించింది కాదు, ఇది దేశ కల్చర్, ఇది ఇండియన్ కల్చర్. ఒక ఆడపిల్ల బొట్టు పెట్టుకుంది, గాజులు పెట్టుకుంది, పసుపు పెట్టుకుంది అంటే ఇది ఒక హిందూ మతానికి అని మీరు అందరూ అనుకుంటున్నారు, కానీ అది ఇండియన్ కల్చర్. ఓకే, అది మొత్తం ప్రపంచానికి పరిచయం చేసింది. ఇలాగుంటే అందంగా ఉంటారు, ఇలాగుంటే బాగుంటుంది అని చెప్పేసి అది కల్చర్, ఒక మతానికి సంబంధించింది కాదు. బట్ ఈ కల్చర్ని ఈ పాషాణ మతాలు పాడు చేస్తుంది.
సో ఇప్పుడు మీరు నాస్తికులా? నాస్తికులనే కాదు, నేను దేవుని నమ్ముతున్నాను. నమ్ముతున్నారు దేవుడు అనేవాడు ఉన్నాడు, ఒక శక్తి అనేది ఉంది, ఖచ్చితంగా ఉంది. నేను ఒకప్పుడు నాస్తికునే, నాస్తికు నుంచి లేదు ఖచ్చితంగా దైవశక్తి ప్రపంచాన్ని నడిపించే ఒక శక్తి ఉంది, ఆ శక్తిని అందరూ అనేక రూపాలలో పూజిస్తూ ఉంటారు అని భావిస్తాను. సరే, ఇప్పుడు బైబిల్లో చాలా వరకు కొన్ని అంశాలు అంటే చాలా తప్పుగా ప్రచురించబడ్డాయని మీరు అంటారు కదా, అందులో కొన్ని అంశాలు చెప్తారా? ఖచ్చితంగా చెప్తాను. అవి చాలా గలీజ్గా కూడా ఉంటాయి, వాటికి సంబంధించి కొన్ని పుస్తకాలు నేను ఇందులో రాశాను. ఇప్పుడు ఏంటంటే ఇవి బైబిల్లో నేను చెప్పాను అనుకోండి ఇక్కడ ఈ వీడియోలో, వాళ్ళు ఇది ఉందా లేదా దీనికి అర్థం ఇంకోటి అని వీళ్ళు చెప్పరు. ఇది వదిలేసి మీ గ్రంథాలలో సంబంధం లేనటువంటి బ్రహ్మ విష్ణు ఏదో చెప్తూ ఉంటారు. వాళ్ళు అక్కడే ఫెయిల్ ఫస్ట్. ప్రవీణ్ చెప్పినట్టు బైబిల్లో అలా ఉందా లేదా అని కరెక్ట్గా ఆన్సర్ చెప్పిన వాడు కరెక్ట్, అది అలా ఉంది, సరే బాగుంది, రైట్. ఇప్పుడు నేను ఒక దొంగను పట్టుకున్నా, వీడు దొంగ అని చెప్పిన, వాడేం దొంగ, అక్కడ ఇంకొకరు దొంగ ఉన్నాడు కదా వాడిని పట్టుకోవచ్చు కదా అంటే వీడిని పట్టుకున్న వాళ్ళ గురించి వాళ్ళు చెప్పరు. ఈ యెహోవా అంటే చాలా మంది ఏమంటారంటే ఇది మనుషులు చేసిన తప్పులు దేవుడు రాయించారు అంటారు, కానీ వాస్తవానికి ఆ దేవుడే తప్పులు చేశారనమాట బైబిల్లో. ఒక అమ్మాయిని బలాత్కారం చేస్తే, ఒక్కొక్క నిమిషం అండి చెప్పే ముందు, దేవుడే తప్పు చేశాడు, దేవుడే చేశారు. యెహోవా నియమాలు ఇవన్నీ మనుషులు చేసినవి కావు. ఇందులో నీ దేవుడని యెహోవా నేను సెలవిచ్చుచున్నదేమనగా నీవు చూచుచుండగా నీ అని అంతే, ఇంకా అట్లాంటివి ఉన్నాయి. అది బైబిల్ దేవుడు యెహోవా చేయించాడు. ఇవన్నీ కూడా పాస్టర్లు ఏం చెప్తారంటే మనుషులు చేశారు, మనుషులు చేసిన దేవుడు రాయించాడు అంటారు. కానీ దేవుడు నియమాలు, ఇప్పుడు ఒక అమ్మాయిని రేప్ చేశాడు అనుకోండి, ఆ రేప్ చేసిన పాపం పోవాలి అంటే దేవుడు ఏం చెప్తున్నాడంటే ఆ రేప్ చేసినవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ఒక గొర్రె పిల్ల తీసుకొచ్చి నా ముందు బలివ్వండి అంటే, ఒక గొర్రె పిల్ల ప్రాణం ఈజ్ ఈక్వల్ టు ఒక ఆడపిల్ల మానం. అది దేవుడు పెట్టినటువంటి నియమం. ఇది బైబిల్లో ఉన్నాయి ఇవన్నీ. అంతకన్నా దారుణంగా చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. కొన్ని అయితే చెప్పలేను, మీకు ఆల్రెడీ చెప్పాను ఇంతకు ముందు. ఒకసారి ఇవి చదివితే, ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరన్నా కానీ ఒకసారి ఇది తెప్పించుకొని చదవండి. జస్ట్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అబౌట్ క్రిస్టియానిటీ గురించి. అట్లీస్ట్ మీరు క్వశ్చన్ చేయగలుగుతారు, అర్థం చేసుకోగలుగుతారు.